సాయంత్రం విశాఖకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆయన పాల్గొననున్నారు. కాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేడర్ను సమాయత్తం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసింది. విశాఖలోని కృష్ణా మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. న్యాయ సాధన సభ పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ కార్యక్రమానికి రేవంత్ తో పాటు ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, సీడబ్ల్యూసీ సభ్యులు, కీలక నాయకులు హాజరు కానున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు సంబంధించి కాంగ్రెస్ డిక్లరేషన్ ను ఈ సభలో ప్రకటించనున్నారు. కాగా ప్రత్యేక విమానంలో తెలంగాణ సీఎం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు సభా ప్రాంగణానికి వెళ్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ఎత్తున ఫ్లెక్సీలను ఉంచారు. ఈ సభకు దాదాపు 70,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఉత్తరాంధ్రలోని పార్టీ నేతలు, ఇన్ఛార్జీలకు బాధ్యతలను అప్పగించారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 2,000 మందిని తీసుకురావాలని నిర్దేశించారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం జగన్ పై చేసే వ్యాఖ్యలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ సీఎం ఏపీ టూర్ పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అయితే ఈ రోజు విశాఖలో కాంగ్రెస్ పార్టీతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ రోజు విశాఖలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో విశాఖ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీతో సేపు భేటీ అయిన తర్వాత ఆయనతో చర్చించిన తర్వాత ఏం మాట్లాడాలనే దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఈ రోజు ఉత్కంఠ రేపుతుంది. సీఎం స్పీచ్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయనున్నారు, సీఎం జగన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయనున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మాట్లాడడం జరిగింది. అయితే ఈ సభకు దాదాపుగా 70,000 మంది హాజరవుతారంటూ ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే భారీ భద్రత నడుమ అనేక భారీ బహిరంగ సభకు అయితే ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే ఈ సభకు ముఖ్య అతిథులు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవినీతియ సంఘటనలు కూడా జరగకుండా పోలీసులు అయితే మోహరించడం జరిగింది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కమిటీతో షర్మిలారెడ్డి భేటీ అయి ఉన్నారు. షర్మిల కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయనున్నారు, సీఎం జగన్ మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా కూడా జరుగుతుంది. అయితే ఈ సభా వేదిక సేవ్ వైజాగ్, సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ కూడా ఒక నినాదం ఉన్నారు. అలాగే స్టీల్ కి సంబంధించి డిక్లరేషన్ కూడా ఈ రోజు విడుదల చేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి విశాఖలో పర్యటన సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ముఖ్య నేతలకు కూడా ఇప్పటికే పిలుపు రావడం జరిగింది. అయితే ఉత్తరాంధ్ర కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇప్పటికే భారీ బహిరంగ సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనేది అంటే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైశాలి, రైట్, అసలు ఈ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? స్టీల్ ప్లాంట్ గురించేనా లేకపోతే ఎన్నికల సమయమనా? ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఆల్రెడీ రానున్న ఈ 4-5 రోజుల్లో ఇప్పటికే ఎలక్షన్ జరగనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇక్కడి నుంచే హామీలు కూడా ఇవ్వనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విశాఖ సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ కూడా ఇప్పటికే ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అనేక ఏర్పాట్లు కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి అనేక డిక్లరేషన్ కూడా విడుదల చేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారనే దాని మీదే ఇప్పుడు పూర్తి సందిగ్ధత అయితే నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఏం జరుగుతుంది అనేది కూడా ఏమి విడుదల చేస్తారో లేదంటే ఎటువంటి హామీలు ఇస్తారో లేదా మేనిఫెస్టో విడుదల చేస్తారో అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. సాయంత్రం సభకు హాజరైన తర్వాతే ఎటువంటి రిలీజ్ చేస్తారనేది తెలుస్తుంది. ఈ విషయం రైట్. ఇక తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొననున్నారు?
అయితే ఇప్పటికి షర్మిలారెడ్డి అయితే వస్తారంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చేయడం జరిగింది. అలాగే మల్లికార్జున ఖార్గే కూడా హాజరవుతారంటూ కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. దీంతో పాటు శైలజనాథ్ రెడ్డి అలాగే ముఖ్య నేతలు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఇక్కడికే రానున్నారు. అయితే ఎవరనేది క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికి అయితే ముఖ్య నేతలు హాజరవుతారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.